తెలంగాణలో మోగిన నగారా మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 9న నోటిఫికేషన్ 2 విడతల్లో పోలింగ్ సినీ కార్మికుల సమస్యలపై ఫోకస్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్ గా లేబర్ కమిషనర్ కాళేశ్వరం వ్యవహారంపై ఏసీబీ నజర్ విజిలెన్స్ పంపిన లేఖ సీఎస్ కు ప్రభుత్వ అనుమతి రాగానే దర్యాప్తు కొత్తగా మాట్లాడాల్సింది ఏమీ లేదు ఇప్పటికే లేఖ రిలీజ్ చేశా బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన ముసరాంబాగ్ బ్రిడ్జ్ పటిష్టతపై అనుమానాలు పూర్తిగా కొట్టుకుపోయిన రైలింగ్ రాకపోకలు నిలిపివేత ఎన్టీఆర్ జిల్లాలో నరకయాతన గతంలో కొట్టుకుపోయిన కట్టలేరు వాగు బ్రిడ్జ్ ఇప్పటికీ లభించని మోక్షం అంతర్వేది దగ్గర వెనక్కి వెళ్లిన సముద్రం ఒండ్రు మట్టితో ఎడారిగా మారిన తీరం ఎప్పుడూ చూడలేదంటున్న స్థానికులు శ్రీశైలానికి భారీ వరద సాగర్ కు పోటెత్తిన ఫ్లడ్ కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి భద్రాచలం దగ్గర పెరుగుతున్న వరద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక 44.2 అడుగులకు చేరిన నీటి మట్టం పులిచింతల నుంచి భారీగా వరద దిగువకు 6 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ నీట మునిగిన పంట పొలాలు తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ ఘనంగా శ్రీవారి హనుమంత వాహన సేవ వీక్షిస్తున్న భక్తజనం తిరుమలలో భక్తుల రద్దీ సర్వదర్శనానికి 24 గంటల సమయం కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సరస్వతీదేవిగా దుర్గమ్మ మూలా నక్షత్రం కావడంతో రద్దీ ఇవాళ 2 లక్షల మంది భక్తుల రాక ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం మధ్యాహ్నం సీఎం వస్తారన్న కేసినేని చిన్ని అమలాపురంలో అమ్మవారి పూలదండకు డిమాండ్ 5 లక్షలు పలికిన వేలంపాట దక్కించుకున్న ఆకుల లక్ష్మణరావు శ్రీశైలానికి పెరిగిన భక్తుల రద్దీ దర్శనానికి 2 గంటల సమయం ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చనలు నిలిపివేత బాసరకు వరద ముప్పు లేదు భక్తులు అధైర్యపడద్దు నిర్మల్ కలెక్టర్ అభిలాషాభినవ్ భరోసా ఢిల్లీలో అక్రమ చొరబాటు 2 బంగ్లాదేశీల అరెస్ట్ తిరిగి పంపిస్తున్న పోలీసులు వివాదాస్పదంగా పాక్ మంత్రి నఖ్వీ తీరు ఆసియా కప్ మెడల్స్ తీసుకువెళ్లిపోయిన వైనం బీసీసీఐ తీవ్ర అభ్యంతరం